నమస్తే అండి. పద్మజ ఖండవిల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారమ క్షేత్రమైన ద్రాక్షారామణకు చుట్టూ పద్మాకారంలో ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం వాళ్ళు జాతకరీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన వాకతిప్ప క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని దర్శించుకుందామండి. ఈ వాకతిప్ప క్షేత్రం చాళుక్యుల భీమమండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి నైరుతి దిశగా సుమారు ఒక 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ స్వామివారు శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు. ద్రాక్షారామం చుట్టూ ఉన్న ఈ 108 నక్షత్ర పాద శివాలయాలనే భీమసభ అంటారనమాట. భీమసభ యొక్క నమూనా శివలింగం మన ఛానల్లో ప్రతి వీడియోకి ఎండ్ స్క్రీన్లో కానీ ఐకార్డ్స్లో కానీ ఇస్తున్నానండి, తప్పకుండా చూడండి. అలాగే మీరు ద్రాక్షారామం వెళ్ళినప్పుడు కూడా తప్పకుండా ఈ భీమసభ యొక్క నమూనా శివలింగాన్ని దర్శించుకుంటే మీకు ఈ క్షేత్రాల యొక్క విశిష్టత బాగా అర్థమవుతుందన్నమాట. పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం, అది వాళ్ళ జన్మ నక్షత్రమైన కొంతమందికి జన్మ నక్షత్రం తెలియదండి. అలాంటి వాళ్ళు పేరులో ఉండే మొదటి అక్షరంతో నక్షత్రం చూసుకుంటూ ఉంటారు కదా, అలా చూసుకునే నామ నక్షత్రమైనా సరే వాళ్ళు ముందుగా ఈ వాకతిప్ప క్షేత్రంలో ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం ధనుసు రాశికి సంబంధించిన పాదం కాబట్టి ధనుసు రాశికి సంబంధించిన ద్రాక్షారామానికి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెలపర్తిపాడు క్షేత్రంలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేతం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీళ్ళకున్న సమస్త గ్రహదోషాలు పోయి సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుందని చెప్తూ ఉంటారండి. అన్ని నక్షత్ర పాద శివాలయాలు ఉన్నట్టే అన్ని రాశులకి కూడా విడిగా ఆలయాలు ఉన్నాయండి. అవి కూడా ద్రాక్షారామానికి చుట్టూ ఉంటాయి అన్నమాట. 8 వైపులా 8 ఆలయాలు. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం జాతకులు ఇక్కడున్న ఈశ్వరునికి అర్చనలు అభిషేకాలు భక్తి శ్రద్ధలతో చేయడం వలన చాలా మంచి ఫలితాన్ని పొందుతారండి. అంతేకాకుండా నెలలో పూర్వాషాఢ నక్షత్రం ఉన్న రోజున కూడా ఇక్కడున్న స్వామివారిని దర్శనం చేసుకుని అర్చనలు అభిషేకాలు చేయించుకోవడం వల్ల కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం చాలా పురాతనమైనదనమాట. తర్వాత మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, చండీశ్వర ఆలయం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. ఈ ఆలయంలో పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కూడా విడిగా ఆలయం ఉంటుందండి. చాలా బాగుంటుంది, తప్పకుండా దర్శనం చేసుకోండి. ఆలయ గోపుర శిఖరం పైన దేవతామూర్తులు కూడా చాలా అందంగా చెక్కబడి ఉంటారు. ఇక్కడున్న స్వామివారికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఈ స్వామివారి కళ్యాణోత్సవాలు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుంచి పాంచాహ్నికంగా జరుగుతూ ఉంటాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు కూడా చాలా వైభవోపేతంగా నిర్వహించబడతాయి అన్నమాట. ఈ ఆలయం పక్కనే చాలా చక్కని చెరువు ఒకటి ఉంటుందండి. చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే రామచంద్రపురం నుంచి వాకతిప్ప బస్సులు వయా పసలపూడి బంతున, చెల్లూరు, కూడ మీదుగా ఉంటాయి. కాకినాడ నుంచి కోరుమిల్లి బస్సులు వయా గొల్లపాలెం, ద్రాక్షారామం, కే గంగవరం, పామర్రు, టేకు మీదుగా ఉంటాయి. పామర్రు నుంచి మళ్ళీ వాకతిప్ప గ్రామానికి ఆటోలు ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. నేను ప్రతి వీడియోలో కూడా గూగుల్ లొకేషన్ కూడా పెడుతున్నానండి. మీరు ఆ లొకేషన్ ఫాలో అయ్యి కూడా ఈ ఆలయాల్ని చేరుకోవచ్చు. ఎలాంటి దోషాలు శాంతులు లేని వాళ్ళు కూడా అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా ఈ 108 శివాలయాలు దర్శనం చేసుకోవచ్చండి. కాకపోతే ఏ నక్షత్రానికి సంబంధించిన ఆలయం వాళ్ళు దర్శించుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ శివాలయాల వీడియోలు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తూ ఉండండి. ఇవి ఎన్నో శతాబ్దాల క్రితం నుంచి ఉన్న ఆలయాలు, చాలామందికి ఇప్పటివరకు తెలియదు. నిజంగా ఆ ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా మా ఊర్లో ఇలాంటి ఆలయం ఉందా అని కూడా తెలియదండి. అంత మరుగున పడిపోయి ఉన్నాయన్నమాట. తప్పకుండా ఎక్కువ మందికి షేర్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది తెలుసుకునే వాళ్ళు అవుతారు. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ రేపు మరో వీడియోలో కలుసుకుందామండి. నమస్తే.